అందరు కళ్ళు మూసుకున్నట్టే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీ పవిత్రమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నాయన. గడిచిన కాలమంతయు తండ్రి మమ్మలను ప్రేమించి సజీవ లెక్కలో ఉంచిన ఆయన ఈ భూమిని మమ్మల్ని కాపాడుచున్నందుకు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నాయన. ఈ దినము చూడక ఎందరో మరణించున్నారు నాయన. మరి మమ్మల్ని ప్రేమించి మాకు ఈ దినాన్ని మీరు అనుగ్రహించినందుకు తండ్రి మీ పాదాలకు కృతజ్ఞతలు తండ్రి. మీరు చేసిన ఉపకారం మేలంటికే నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, ఇప్పుడు నేను చెప్పుచుండగా నాకు సముచితమైన జ్ఞానమును, ఆత్మ సహాయాన్ని, పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు నాకు అనుగ్రహించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం తెలుసుకుందాం. ఈరోజు తగ్గింపులో ఉన్న విజయం అండి. తగ్గింపులో ఉన్న విజయం. ప్రియమైన దేవుని వారలారా, ఈ తగ్గింపులో ఎన్ని లాభాలు ఉన్నాయంటే అవి మనం వర్ణించలేమండి. నిజంగా బైబిల్ రాసింది సుమారు 42 మంది ప్రవక్తలు రాశారు. ఆయా కాలాలలో ప్రవక్తలు, మరి చేపలు పట్టుకునేవారు, గొర్రెలు కాసేవారు, వైద్యులు, ఇక సుంకరులు, చాలామంది కూడా పరిశుద్ధ గ్రంథాన్ని రాశారు. ఆయా ప్రాంతాలలో ఆయా కాలాలలో రాశారు. అయితే ప్రియమైన దేవుని వారలారా, నిజంగా వారి చరిత్రను ఆది నుంచి ముగింపు వరకు మనం చూస్తే వారి జీవితాలలో ఎలా తగ్గించుకున్నారంటే ప్రియులారా, చాలా తగ్గించుకున్నారండి. ఎలా తగ్గించుకున్నారంటే, వారిని హింసించు వారు ఎవరైనా ఉంటే వారి కోసం ప్రార్థన చేశారు. ఎవరైనా వారిని బాధ పెట్టే వాళ్ళు ఉంటే వారిని క్షమించారు. ఇలాగా 42 మంది ప్రవక్తలలో మనం చూస్తున్న గొప్ప లక్షణాలు ప్రియులారా. అదే ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ మాటను ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. అలసట చేత దావీదును వెంబడించలేక బేసోరు వాగు దగ్గర నిలిచిన ఆ 200 మంది యొద్దకు దావీదు పోగా, వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనుల యొద్దకు వచ్చి వారి యోగక్షేమమును అడగగా, దావీదుతో కూడిన వెళ్ళిన వారిలో దుర్మార్గులను, పనికి మాలిన వారైన కొందరును, వీరు మనతో కూడా రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనము ఏమీ వీరికియము. తమ భార్య పిల్లలను వారు తీసుకొని పోవచ్చుననిరి. అందుకు దావీదు వారితో ఇట్లా నేను, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయములలో మీరు ఇలాగున చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుందురు?
యుద్ధమునకు పోయువాని భాగమెంతో సామానునొద్ద నిలిచిన వాని భాగము అంతే. ప్రేమైన దేవుని వారలారా, ఇక్కడ సందర్భాన్ని ఒకసారి మనం చూస్తే దావీదు గారు, దావీదు మహారాజు ఏమంటే అప్పటికి ఆయన సుమారు 40 సంవత్సరాలు, బహుశా ఒక 20 సంవత్సరాలు కావచ్చు, 25 సంవత్సరాలు కావచ్చు, రాజుగా ఉండి పరిపాలిస్తున్న కాలంలో ఒక దండుని, అనగా ఒక 500 మందితో బయలుదేరాడు. ఎవరు? దావీదు. అప్పుడు బయలుదేరుతున్నప్పుడు ఆ వాగును దాటలేక కొంతమంది సుమారుగా 200 మంది నిలిచిపోతారండి. వాగు వెనక నిలిచిపోయినప్పుడు కొందరు బలవంతులు వాగు దాటి ముందుకు వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో యుద్ధం చేస్తారు. యుద్ధం చేసి అక్కడ గెలిచి అక్కడ ఉన్నటువంటి బంగారమును, అక్కడ ఉన్న సామాగ్రిని తీసుకొని వచ్చేటప్పుడు దావీదుతో అంటున్నారు. ఏమని అంటున్నారంటే, దావీదు ప్రభువా, మరి పనికి మాలినైన వారు కొందరు ఏమండి, మనం కష్టపడినాం కదా దావీదు, మనమే తీసుకుందాం ఈ సొమ్ముని, అక్కడ నిలిచిన వారికి మనం ఇయ్యకూడదని అక్కడ ఉన్నవారు దావీదుతో అంటారండి. అప్పుడు దావీదు ఏమంటాడంటే, యుద్ధ సామాన్లు మోసేవానికి ఎంత జీతమో యుద్ధం చేసేవానికి కూడా అంతే జీతం. వారికి కూడా భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి మనం యుద్ధం చేసాం, కానీ వారు చేయలేదు. కానీ మనతో పాటు రావడానికి ఏం సిద్ధపరుచుకున్నారు? వాళ్ళు మనసును సిద్ధపరుచుకున్నారు. ప్రేమైన దేవుని వారలారా, ఏదైనా నిజంగంటే దేవుని వాక్యం చెప్పాలని మనం ఎప్పుడైతే సిద్ధపడిపోతామో అప్పుడే దేవుని దృష్టిలో మనం ప్రతిఫలం పొందిన వారం అవుతాం. అలాగా దావీదు మహారాజు అయినటువంటి దావీదు గారు వారి మన్నలను, అనగా వారి ప్రేమను సంపాదించుకున్నాడండి. ఎందుకంటే తగ్గింపు జీవితం, సర్వాధికారం ఆయన చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? దావీదు చేతిలో. బంగారం ఉంది, సైనికులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ దావీదు ఏమన్నాడంటే, అయ్యో, మనము చేసిన యుద్ధములో సంపాదించిన ఈ ధనము కూడా ఆ పని చేయని వారికి కూడా యుద్ధమని ఇచ్చి వారి మన్నలను, వారి ప్రేమను సంపాదించుకున్నాడు. నిజంగా అది ఎప్పుడైతే ఆయన వారికి ఇచ్చాడో వారందరూ ఆయనని ఘనపరిచి ఆ పాలెమంతటా ఆయన గొప్ప కీర్తిని ప్రచురం చేశారు. ప్రియులారా, నిజంగా తగ్గింపులో చాలా విజయాలు ఉన్నాయండి. ఒకటొక్కటి కొన్ని నిమిషాలు మీకు చూపిస్తాను. ఇంకో విషయం మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండనండి. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. ఇతడు ఎంత ధనవంతుడండి కొర్నేలి గారు? ఇటలీ అనగా ఒక దేశం అండి అది. ఇటలీ అని మనం ఇతర దేశాల్లో ఉంటాం కదండి, ఇతర దేశాల పేర్లు ఉంటుంది. అది ఇటలీ భూమి మీదే ఉంది, అది ఒక దేశం. ఆ దేశానికి శతాధిపతి. ఆ శతాధిపతి ఏం చేసేవాడంటే ప్రియులారా, చక్కగా తన కుటుంబముతో ఎడతెగక ప్రార్థన చేయుచూ ఉండేవాడు. ఏమండి, నిజంగా ఆయన గురించి ఆలోచించినప్పుడు ప్రియులారా, ఈయన ఎంతో గొప్పవాడో ఆశ్చర్యం కలుగుతుందండి. ఎందుకంటే ఈ కాలంలో ఒక చిన్న జాబు, ఏదైనా ఒక చిన్న జాబు కానీ ఒక పసిరెడ్డి పదవి వచ్చినా కూడా మనం వారితో మాట్లాడాలంటే, ఏమంటే నాకు టైం లేదండి, ఆఫీస్కి వెళ్ళాలని అంటారు. కానీ ఒక శతాధిపతి అయి ఉండి, ఆ దేశానికి ఒక రాజుగా ఉండి, ఆయన ఎడతెగక తన కుటుంబముతో ప్రార్థన చేయుచు బహు ధర్మ కార్యములు చేయుచు వచ్చెను. కనుక పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు ఆయన మనసును చూసి, కొర్నేలు, నీ ప్రార్థన, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి నపడినాయండి. నిజంగా ప్రియులారా,
మనసు ఉండాలి. కానీ మనకి ఎంత సంపద ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎక్కడ కూడా మనం దేవుణ్ణి స్తుతించుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. ఆయనకి సమయాన్ని ఇచ్చే అవకాశం కూడా దేవుడు మనకిచ్చాడు. ఇంకా ఇంకా మనం చూస్తే ఆయన గురించి ఎంత తగ్గించుకున్నాడో ప్రియులారా, అదే వచ్చిన ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనం కాదండి, 25వ వచనం చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 25వ వచనం. పేతురు లోపలికి రాగా కొర్నేలు అతన్ని ఎదుర్కొని అతని పాదాల మీద పడ్డాడండి. చాలండి. నిజంగా ఈరోజు మనకు పాస్టర్ గారు ఉన్నారు. ఎవరైనా పాదాల మీద పడతామా? వందనాలు చెప్తాం అంతే. కానీ ఆ రోజు ధనవంతుడై ఉండి, ఒక శతాధిపతి అయి ఉండి, డబ్బు కలిగిన వాడై ఉండి, అధికారం కలిగిన వాడై ఉండి, ఏమండి ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. మరి పేతురు గారి దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవండి, లేవు కదా. ఆ రోజు పన్ను కట్టుటకు ఎవరిని అడిగాడు? పేతురుని అడిగారు. ఏమండి మాకు పన్ను కట్టాలన్నప్పుడు పేతురు దగ్గర డబ్బులుంటే ఇచ్చేవాడు పన్నుకి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి శిష్యులు వచ్చారు, వీళ్ళకి పన్ను కట్టాలంటే నువ్వు వెళ్ళి గాలం తీసుకొని సముద్రానికి వెళ్ళి అక్కడ ఒక చేప పడుతుంది, ఆ చేప నోట్లో ఉన్న శకలాన్ని తెచ్చి అమ్ము ఇవ్వు అని ఆ పన్ను కట్టతనికి ఇస్తాడు. కనుక ప్రాక్టికల్గా పేతురు దగ్గర డబ్బులు లేవు. కానీ ఈ శతాధిపతి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. డబ్బులే కాదండి, అధికారం కూడా చాలా ఉందండి. ఆయన తగ్గింపు ఒకసారి చూసామా? పేతురు రాగా, తన ఇంటి దగ్గరికి రాగా, తన గుమ్మం దగ్గరికి రాగా కాళ్ళ మీద పడిపోయాడండి. ఎలా పడిపోయాడు తెలుసా? అయ్యా నువ్వు దైవజనుడవు, మా ఇంట్లో అడుగు పెడితే మాకు దీవెన అని కాళ్ళ మీద పడిపోయాడు. ప్రియులారా, ఎంత తగ్గించుకున్నాడు ఆయన. ఆ కింద చదవన మాటను. పేతురు లోపలికి రాగానే కొర్నేలు అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నువ్వు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతనిని లేవనెత్తెను. ప్రియమైన దేవుని వర్లారా, ఈయన తగ్గింపు స్వభావము కలిగి ఉన్నందునే ఈయన ప్రార్థన చేస్తే ఎవరున్నారు? సైన్యములకు అధిపతియగు యెహోవా, మనల్ని కన్న తండ్రి పరలోకములో విన్నాడండి. ఆయన వినడం అంటే సామాన్యమైన విషయం కాదు ప్రియులారా. ఎలా విన్నాడో తెలుసా? నా కుమారుడు, సర్వాధికారం నా కుమారునికి ఇచ్చాను. నా కుమారుడు తగ్గించుకొని తన కుటుంబముతో ప్రార్థన చేస్తూ నన్ను గణపరుస్తూ నేను చెప్పిన ధర్మ కార్యాలనే నా కుమారుడు చేశాడు. కనుక నేను నా కుమారుని మాటలు వినాలని చెవియొగ్గి ఆయన మాటలు విన్నాడు. ప్రియులరా, ఈ తగ్గింపులో ఉన్నప్పుడు కన్న తండ్రి అయిన దేవుడు మన మాటలు వినే అవకాశం ఉంది. ఇంకో మాటను మనం చూడగలిగితే ప్రియులరా, అదే ఆది కాండము 18వ అధ్యాయం 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో, ఏమండి అబ్రహాం అంటే ఎలాంటి వాడండి? ఆయన విశ్వాసులకు తండ్రి అండి. నిజంగా అబ్రహాముకున్న ఆస్తి ఏంటో తెలుసా? అది వర్ణించలేం ప్రియులారా. విశ్వాసులకు తండ్రి, నీతిమంతుడు, ప్రేమ కలిగిన వాడు. ఏమండి ఆయన చాలా గొప్పవాడండి. నిజంగా ఈరోజు మరి ఆ పరిశుద్ధుని గురించి చెప్పడానికి మనకు అర్హత లేకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఆయన అంత నీతిమంతుడు అబ్రహాం గారు. ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే దేవుని దగ్గర ఏమని అంటున్నాడో చదవండమ్మా. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. తగ్గించుకుంటున్నాడు ప్రియులారా. అందుకే ఆయన మాటలు, ఆయన కీర్తి, ఆయన ప్రచురం బైబిల్ ఎక్కడ ముద్రింపబడిందో అక్కడ అబ్రహాము నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రి. ప్రియులారా, నిజంగా ఈ కాలంలో ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను ప్రియులారా. ఎందుకంటే వారిది మన దేశం కాదండి. ఏ దేశం వారిది? ఇటలీ. ఇతర దేశం కావచ్చు. ఎక్కడోనండి, ఎక్కడో యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త సభల్లో వచ్చి వాక్యం విన్నాడు ప్రియులారా. అతని పేరు ఏంటో తెలుసండి?
ఏం పేరండి ఆయన పేరు? గ్రేహిమ్ స్టీఫెన్. ఆయన ఎక్కడో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వాక్యాలు విని సంపన్న దేశమైన మన దేశానికి వచ్చాడండి. ఎక్కడికి? మన ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. వచ్చి ఎంతోమందికి ప్రియులారా కుష్టి వ్యాధి కలిగిన వారికి సేవ చేస్తూ తాను తాను పెళ్లి చేసుకున్న భార్య, పిల్లలు 5గురు వచ్చి కారు తీసుకొని వచ్చి ఆ ఒరిస్సా ప్రాంతంలో ఏం చేస్తున్నారో తెలుసా అండి? డబ్బులు తీసుకోరండి వాళ్ళు, ఉచితంగా. డాక్టర్ చదివారు, సంపన్న దేశం, అక్కడ చక్కగా విలాసవంతమైన హౌసు, ఇల్లు, బెడ్డు, రూము చాలా ఉండేటివి. కానీ ప్రభువు చెప్పాడు కదా, మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చేయమన్నాడు. కాబట్టి నా దేశమైన భారతదేశానికి వచ్చి ఆ ఒరిస్సా ప్రాంతంలో తన భార్య పిల్లలతో వచ్చి మరి కుష్టి వ్యాధి కలిగిన వారికి, జ్వరం వచ్చిన వారికి సేవ చేస్తూ 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 అలాగా ఉండిపోయాడండి ఆయన మహానుభావుడు. ఉన్నప్పుడు కొందరు మత ఛాందసవాదులు అతడు నిద్రపోయాడండి. ఎలా నిద్రపోయాడో తెలుసా? నిజంగా భారీగా ఒక కూతురు ఒక ప్రాంతానికి వైద్యం చేయడానికి వెళ్ళేవాళ్ళు. ఇంకా మరి తల్లి, ఇద్దరు పిల్లలు ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయేవాళ్ళు. అలాగ వెళ్ళిపోయినప్పుడు వీరు త్వరగా ఏం చేశారంటే, తండ్రి కూతుర్లు వచ్చి అలసటపోయి కారులో పనుకున్నారండి. కారులో పనుకున్నప్పుడు కారులో పనుకున్నప్పుడు కొందరు మత ఛాందస్వాదులు వచ్చి ఆ కారునంటించి నిప్పంటించి చంపేశారు ప్రియులారా. ప్రేమైన దేవుని వాళ్ళారా, భార్యని అడిగారండి, ఎవరో తెలుసా? ఏంటమ్మా మరి నీ భర్తను నీ పిల్లలను కారులో పెట్టి నిప్పంటించారు కదా, వారిని ఏం చేయమన్నప్పుడు ఆ తల్లి ఒక సమాధానం ఇచ్చిందండి. ఏ సార్, నాకు ఎలాగ పిల్లలు ఉంటారో నా భర్తను నా పిల్లలను చంపిన వారికి కూడా అలాగే పిల్లలు ఉంటారు కదా సార్, వారిని చంపకండి, క్షమించి వదిలేసండి అనిందండి ఆమె. మా తల్లి సార్ క్లాప్స్ కొట్టండి ఆమె కోసం. క్షమించి, ఏమంటే భర్తను పోగొట్టుకుంది, పిల్లల్ని పోగొట్టుకుంది. ఆయన అన్న సాక్ష్యం ఏంటో తెలుసా? సార్ వారిని క్షమించండి సార్ ప్లీజ్, దయతో వారిని క్షమించి వదిలేండి సార్ అనిందండి. అది క్రైస్తవ్యం, అది క్రీస్తు నేర్పిన బోధ. ఏమనుకుంటున్నారండి క్రైస్తవం అంటే? మనల్ని చంపిన వారి కొరకు మనం ప్రార్థించేవారిగా ఉన్ననాడే మనల్ని క్రీస్తుకు దాసులుగా మనం ఉంటాం. ఆ రోజు ఆ తల్లి నిజంగా ఆ వీడియో నేను 2 సంవత్సరాల కిందట చూశానండి. అప్పటి నుంచి ఆమెను చూడాలంటే కూడా భయం వేస్తుందండి. ఎందుకంటే పరిశుద్ధురాలు, నీతిమంతురాలు, దేవుని కోసం నిలబడి ఉన్న సాక్ష్యం అది. ఏమంటే భర్త చనిపోయాడు, భార్యలు మరి పిల్లల్ని చంపేశారు, వారిని క్షమించమనిందంటే ఆ గుణం ఎవరు నేర్పాలో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు నేర్పాడండి ఆ ప్రేమ. నన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేశాడు. ఏమండి ఎలా వచ్చాడండి ఆయన? ఎలా కలిగాడు? మన పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవునికి ఇష్టమైన కుమారుడు ఈ భూమికి ఎందుకు వచ్చాడో తెలుసా? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఏమండి నశించిపోయాం మనమంతా. నశించిపోయినప్పుడు మనల్ని అందరూ వద్దనుకున్నారు, మాటలతో మనల్ని ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు, హింసించారు, చిన్న చూపు చూశారు, అసహించుకున్నారు, క్రోధం పెట్టుకున్నారు. కానీ పరిశుద్ధుడైన, నీతిమంతుడైన, పవిత్రుడైన వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం చనిపోయాడు ప్రియులారా. ఆ మాట ఒకసారి మనం చూడగలిగితే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనములో ఆ మాట చూద్దాం ప్రియులారా. లూకా సువార్త, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ప్రియమైన దేవుని వర్లారా, కొన్ని నిమిషాలు వివరిస్తానండి, నా టయానికి ముగించేస్తాను. ఓకే, కంగారు పడకండి. నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏం ఆస్తుందండి చెప్పాలి. రోజు మీరు బైబిల్ పరిశోధన చేస్తారు కదా, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్న ఆస్తి ఏంటి? ఏది? ప్రియమైన దేవుని వల్లరా, ఆదికాండం మొదటి అధ్యాయం చదువుకుంటున్నప్పుడు ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును, ఒకసారి చూడండి ఆ మాటని, ఆదికాండం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అప్పుడు ఎవరున్నారో తెలుసా? ఒక నిమిషం ఆగండి. అక్కడ ఎవరున్నారో తెలుసా?
పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు ఈ సృష్టిని చేసేటప్పుడు, ఈ భూమిని చేసేటప్పుడు, ఈ ఆకాశాన్ని చేసేటప్పుడు, ఈ నక్షత్రాలను చేసేటప్పుడు, ఈ సముద్రాలను చేసేటప్పుడు, ఈ జంతువులను చేసేటప్పుడు, ఈ పక్షులను చేసేటప్పుడు, ఏవండి మనం తినే ఆహార పదార్థాలను చేసేటప్పుడు పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుని దగ్గర జ్యేష్ఠుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. అప్పుడు చెప్తున్నాడు, నాయనా ఇది బాగుంటుందా, చెయ్యి డాడీ, చెయ్యి 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 అంటున్నాడండి. అందుకే కింద చదవమ్మా. చీకటి అగాధ జలములో చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ అనగా జలములపై అలలాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, అది మంచిదేనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. ఏమండి ప్రేమైన దేవుని వల్ల చాలమ్మ, నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు లేకుండగా ఏది కలగలేదండి. కలిగి ఉన్నది ఏదియు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు లేకుండా కలగలేదు. సముద్రం ఆయనదే, సముద్రములో ఉన్న చేపలు ఆయనవే, బంగారం వెండి, గట్టిగా చెప్పాలి మీరు, వెండి బంగారం డైమండు వృక్షాలు భూమి రాళ్ళు, ఏమండి కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా అనగా పవిత్రుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు లేకుండా కలగలేదండి. మన యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వాధికారి. ఆయనకు పరలోకంలో సర్వాధికారం ఉంది, భూమి మీద సర్వాధికారం ఉంది. ఆయన శక్తిమంతుడు, మరణించిన వాళ్ళని లేపినవాడు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చినవాడు, చేతులు లేని వారికి చేతులు ఇచ్చినవాడు, కుష్ఠరోగులకు మంచి వైద్యం చేసినవాడు, రోగులను స్వస్థపరిచినవాడు, దయ కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు, డబ్బు కలిగినవాడు, ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, దిక్కులేని మన కోసం చనిపోయాడా? ఏమండి మన కోసం ఒక ముఖ్యమంత్రి వస్తాడా? ఏమండి ఒక ముఖ్యమంత్రి మన కోసం వస్తాడండి? మన కోసం రక్తం కారుస్తాడా? లేదో. ఆయన నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ప్రేమైన దేవుని వాళ్ళరా, సాక్షాత్తు మనమంతా దేవుని కుమారులం, దేవుని పిల్ల మనమంతా. ఆయన చూశాడు, అందరూ చూశారండి. ఆ సందర్భం మనకు తెలుసు కదా. వ్యభిచారం ముందు పట్టబడింది స్త్రీ, రాళ్ళతో కొడుతున్నారు ఆమెని. ప్రభువా, ధర్మశాస్త్ర ప్రకారం ఈమెను ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపాలి కదా. ఏమండి ఆమె వ్యభిచారము చేయుచుండగా చక్కగా చూశారండి, ఎంజాయ్ చేశారు. చేసిన తర్వాత అక్కడ ఏమని రాయబడిందంటే, ఆమె వ్యభిచారము చేయుచుండగా మేము చూసి పట్టుకొని వచ్చి ప్రభువా, మరి ఇప్పుడు ఈమెను ఏం చేయాలి మేము అన్నప్పుడు ఆ పరిశుద్ధుడు అన్న మాట ఏంటో తెలుసా? ఆమెలో ఏమి చూశాడో తెలుసా? ఆమెలో ఉన్న ఆత్మను చూశాడు. ఆమెలో ఉన్న ఈమె నా తల్లితో సమానమని ఆయన తగ్గించుకొని ఆమెను ప్రేమించాడు. ప్రియులారా, ఒకసారి క్లాప్స్ కొట్టండి ఆయన కోసం. తగ్గించుకున్నాడు. తగ్గించుకోవడం అంటే గుండె ధైర్యం ఉండాలి ప్రియులారా. ఒకరిని మనతో పాటు ఎవరు వచ్చి కొడతారండి, మనం తిరిగి కొట్టగలం. కానీ తగ్గింపు స్వభావం అనేది అది క్రీస్తులో ఉంది, అది క్రీస్తు యొక్క లక్షణాల్లో ఉంది. ఆ స్త్రీ కన్నీళ్ళు పెట్టుకొని, ప్రభువా వారందరూ నన్ను కొడుతున్నారు, నన్ను హింసిస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, నాకు ఎవరు దిక్కు అని ఆ తల్లి ఏడుస్తున్నప్పుడు, అమ్మా నేను నిన్ను ఇక మీదట నువ్వు పాపము చేయకు, నిన్ను క్షమిస్తానని క్షమించి ఆమెకు మంచి ఒక బ్రతుకునిచ్చాడండి. ఆయన మారిపోయింది ఆమె. ఏంటంటే ప్రేమైన దేవుని వాళ్ళారా, నిజంగా ఒక పురం ఉండేదండి. ఒక పురం, స్టూవర్ట్ పురం అనేది ఒక పురం ఉండేది. స్టూవర్ట్ పురం. దాంట్లో దొంగలండి, విపరీతమైన దొంగలు. ట్రైన్ వచ్చిన దొంగతనమే, ఇంట్లో దొంగతనమే, వస్తువులు దొంగతనమే, బంగారం దొంగతనమే, ప్రతిదీ దొంగతనం చేసేవాళ్ళండి. వారిని స్టేషన్లో వేసి కొట్టినా, ఎంత కొట్టినా, ఉరిశిక్ష చేసినా వారు మారలేదు ప్రియులారా, వారు మారలేదు. అప్పుడు
ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్త చాలామంది కరపత్రాలు పంచుతుంటారు కదండి, చాలామంది సువార్త చేస్తుంటారు కదండి. అప్పుడు వెళ్ళిపోయింది ప్రియులారా. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారు దొంగలని, దుర్మార్గులని, ఏమండి అందరిని క్షమిస్తాడండి, మీరు ఒక్కసారి ఆయన నమ్ముకుంటే మీ పాపాలన్నీ క్షమింపబడతావని వారి ఊరిలో ఉన్న ఒక పెద్దకి సువార్త వినిపించారు ప్రియులారా. అప్పుడు ఆ ఊరంతా ఏమైపోయిందో తెలుసా? సువార్తపురం. ఏమండి, సువార్తపురం. నిజంగా ఆ తగ్గింపులో, ఆయన మాటలో ఈ ప్రపంచంలో ఉన్నవారు సుమారుగా ఎన్నో కోట్ల మంది ప్రతి క్షణము ప్రతి గడిగా యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయగలుగుతున్నారంటే సర్వాధికారి అయి ఉండి నశించిన దానికోసం ప్రాణం పెట్టి రక్షించి బ్రతికించగలిగాడు కాబట్టే ఆయనని ఇంతమంది ఈరోజు ఆరాధిస్తున్నారు ప్రియులారా. నిజంగా మన ఊర్లో మనల్ని ఏంటికి నిజంగా కొన్ని సందర్భాల్లో మనం ఆలోచిస్తుంటాం, ఆయన కీర్తి, ఆయన ఆయన గొప్పతనము ఎందుకు ఆ స్థితికి వెళ్ళిపోయిందంటే ఆయనలో ఉన్న క్షమాగుణం, ఆయనలో ఉన్న ప్రేమ గుణం. ఆయన ఒక రాయేసే అధికారం ఉన్నా కూడా నేను వేయకూడదు, ఎందుకంటే వీరిలో ఉన్న నా తండ్రి ఆత్మ, నా తండ్రి ఆత్మ. ఇంకో మాటను చూద్దాం ప్రియులారా. దశలోనులకు రాసిన మొదటి దశలోనులకు రాసిన పత్రిక 5:9 ముగిస్తాను. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకై దేవుడు మనల్ని నియమించను కానీ, పైన ఉన్న వాళ్ళు చదవండి, ఉగ్రత పాలగుటకు ఏమండి నియమింపలేదు. పిల్లలు ఇంకో మాట చూద్దాం ప్రియుల. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 2 కొరింథీ 5:19. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీన మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు సమాధాన వాక్యమును ఆనకప్పగించను. ప్రేమైన దేవుని వర్లారా, మనము చేసిన పాపాలన్నీ అండి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మోశాడు ప్రియులారా. నిజంగా ఈరోజు మనం బ్రతికున్నామంటే, ఈరోజు మనము బ్రతికి తండ్రి అని పిలవగలుగుతున్నామంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దయ, ఆయన కృప, ఆయన కనికిరం. నిజంగా ఆనాడు 2000 సంవత్సరాల క్రిందట వచ్చి మనందరి కోసం సిలువ మోసాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, చేతిలో మేకులు దిగ్గుట్టుకున్నాడు. ఏమండి 40 ఎన్ని దెబ్బలు తిన్నాడండి? కొరడా దెబ్బలు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు ప్రియులారా. ఏమండి అప్పుడు కూడా ఏం చేశాడో తెలుసా? నేను మరణించకపోతే నా వారిని నేను కాపాడుకోలేనని చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన మన కోసమే తన రక్తాన్ని కార్చాడు ప్రియులారా. ఈరోజు కూడా ఆ రోజు రక్తం కార్చి మనకు రక్షణ ఇచ్చాడు, ఆ రోజు రక్తం కార్చి మనకు బ్రతుకునిచ్చాడు. ఆయన మరణించి మృత్యుంజయుడే పరలోకానికి ఆహ్వానమైపోయి తండ్రి యొద్ద కూడా విజ్ఞాపన మన కోసం చేస్తున్నాడు ప్రియులారా. ఏంటో తెలుసా? తండ్రి ఇంకా కొంతకాలము నా సహోదరుని భూమిపైన బ్రతుకునివ్వు. ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు కాబట్టి ఈరోజు మనకు గాలి వస్తుంది, ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు కాబట్టి మన భూమి పంటలు పండుతున్నాయి, ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు కాబట్టి మనం ఆహారం తినగలుగుతున్నాం, ఆయన విజ్ఞాపన చేశాడు కాబట్టి ఈరోజు మనం బ్రతుకుతున్నామండి. మనం బ్రతుకుతున్నామంటే కారణం యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రియులారా. నిజంగా ఆయన బ్లడ్లో, నిజంగా మన బ్లడ్ ఒకసారి మనం పరీక్ష చేసుకుంటే ఏమని తేలుతుందండి? బి పాజిటివ్, ఓ పాజిటివ్, రకరకాల మరి తేలుతుంటాయి. కొందరిలో షుగర్ ఉందండి, కొందరిలో బీపీ ఉందని చెబుతుంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బిడ్డలో ఉందో తెలుసా? క్షమించు, అందరిని క్షమించు అని తన రక్తం వరకేమండి, తనలో ఉన్న రక్తం అంతయు మన కోసం ధారపోశాడు ప్రియులారా. ఆ మహనీయుడు, ఆ పరిశుద్ధుడు, ఆయన త్యాగాన్ని ఒకసారి మన జ్ఞాపకం చేసుకొని, మన ఇంట్లో మనకు ఎవరైనా శత్రువులు ఉన్నా, ఎవరైనా మనల్ని హింసిస్తున్నా, మనం ఆయనను బట్టి అందరినీ క్షమించేవారిగా మనం ఉండాలి.
ఆ సర్వాధికారి అయిన ధనవంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు క్షమించినప్పుడు మనం ఎంత మాత్రం వారమండి. మనము కూడా మన ఇంట్లో కానీ, మన ఇరుగు పొరుగు వారితో కానీ ఏమైనా శత్రుత్వం ఉంటే ఏం చేయాలో తెలుసా? సమాధాన పడిపోవాలి ఎంపన్నే. సమాధాన పడిన నాడే మనం పరలోకానికి అర్హులం. ఆయన బ్లడ్ అండి, మరణిస్తున్నప్పుడు కూడా ఆయన రక్తం ఏమని మొరబెట్టిందో తెలుసా? క్షమించు, క్షమించు తండ్రి, క్షమించు అని ఆయన యొక్క రక్తం మొరబెట్టింది ప్రియులారా. నా దేవుని వల్లారా, ఒకసారి చూశారు కదా, ఆయన మన కోసం కార్చిన రక్తం. నిజంగా ఆయనను బట్టైనా, యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసైనా మనకెవరైతే శత్రువులు ఉన్నారో, మన పట్ల దుర్మార్గ పనులు చేయని, మనల్ని బాధ పెట్టని, మనల్ని హింసించని, ఓకే, మనం ప్రభువును బట్టి వారిని క్షమించుకుంటూ వెళ్ళిపోదాం. అప్పుడు మనము కూడా పరలోకములో మనకు మంచి, ఏమండి, పరలోకంలో అనేక నివాసములు మనకు కలవు. ఏమండి, మన శరీరం ఒప్పుకోదండి. ఎందుకంటే శరీరంతో ఉన్నాం కనుక ఒప్పుకోదు. కానీ ఒక్కసారి తగ్గాడు కదా, మనం ఎవరిని గుర్తుపెట్టుకోవాలో తెలుసా? మన ప్రభువును ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనం తగ్గుతామండి. సర్వాధికారి అయిన ప్రభువే తగ్గినప్పుడు నేను ఎంత మాత్రం వాడని అని మనం ఒకసారి ఆలోచన చేసి, మన శత్రువులను ప్రేమిస్తూ, మన సంఘాన్ని ప్రేమిస్తూ, మన ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తూ, మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన చరిత్ర మనమందరం చెప్పుకుంటూ, ఆ పరిశుద్ధుల సంఖ్యలో ఆ పరలోకములో మనం అందరం చేరాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, తండ్రి, విన్న మాటలు తండ్రి నిష్ప్రయోజనం కాకుండా నాయన మరి దుష్టుడు ఎత్తుకొని పోకుండా తండ్రి మా హృదయంలో ఉండలాగా సహాయం చేయండి తండ్రి. నాయన మరి తండ్రి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి కనివినారు రాముడు మామ, ఆ సంఘస్థులందరి తండ్రి ఎంతోమంది కష్టపడుతున్నారు తండ్రి. వారిని అందరి పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని అనుగ్రహించండి తండ్రి. నాయన ముఖ్యంగా నాయన మా సంఘములో, మా ఏబిఎం సంఘములో తండ్రి ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని అనుగ్రహించండి నాయన. మా గ్రామంలో ఉన్న పెద్దలను, నాయకులను అందరినీ ఆశీర్వదించి దీవించి తండ్రి, మా ప్రభువైన క్రీస్తు ఘనమైన చరిత్ర మేము ఎప్పుడు చెబుతూ ముందుకెళ్ళలాగా సహాయం చేయమని తండ్రి, మీరు చేసిన చేయనే ఉన్న ప్రతి విధమైన ఉపకారం మీళ్ళంటికైనా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఇంత మహాజ్ఞానాన్ని మాకు నేర్పించిన మా ఆత్మీయ తండ్రి జయశాలి పీడు సుందర వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.